మున్సిపల్ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరో 3 గంటలు పోలింగ్ లో ముగియనుంది. మధ్యాహ్నం 1 గంటకు 48.54% పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్ లో మందకోడిగా పోలింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలో కాస్త పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు తలెత్తాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరో 3 గంటల్లో పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 1 గంటకు 48.54% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం క్లియర్ గా ఐన్యూస్ స్క్రీన్ మీద 6 బాక్సెస్ లో 6 ఏరియాస్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ మొదటిగా మాట్లాడుకోవాల్సింది మనం కొత్తగూడెంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం క్లియర్ గా చూస్తున్నాము. అండ్ అలాగే సెకండ్ బాక్స్ లో ఎల్లంపేటలో విజువల్స్ మనం చూస్తున్నాము. వృద్ధులు కూడా వచ్చి వాళ్ళు ఓట్ వేసి వెళ్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అందరూ క్యూ లైన్ పాటిస్తున్నారు. అండ్ థర్డ్ బాక్స్ వచ్చేసి నిజామాబాద్. అక్కడ కూడా ఎలాంటి ఘర్షణ లేకుండా ఓటింగ్స్ చాలా క్లియర్ గా చాలా పద్ధతిగా సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. అందరూ ఓటు వేసి బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళ ఇంక్ ఫింగర్ ని చూపిస్తున్నారు. అండ్ ఫోర్త్ బాక్స్ వచ్చేసి సంగారెడ్డిలో సిచ్యువేషన్ కూడా చాలా కూల్ గా సాఫీగా నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓటింగ్ శాతం కూడా అక్కడ భారీగా నమోదైనట్లుగా తెలుస్తుంది. అండ్ దెన్ హన్మకొండ సిచ్యువేషన్ కి వచ్చేసరికి హన్మకొండలో కూడా సిచ్యువేషన్ చాలా లైక్ అందరూ వచ్చి ఓటు వేసి వెళ్లే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మెయిన్ పాయింట్ ఏంటంటే వృద్ధులకు మంచిగా వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి చాలా మంచి పగడ్బందీతో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అండ్ దెన్ ఫైనల్ బాక్స్ వచ్చేసి డోర్నాకల్. అక్కడ కూడా సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అందరూ లైన్ లో వచ్చి వాళ్ళ ఓట్ హక్కును వినియోగించి వెళ్తున్నారు. సో ఇది 6 ఏరియాస్ కి సంబంధించిన 6 విజువల్స్.